ఏమైందిరా అభి? రే చెప్పవేంట్రా? చెప్పవేంట్రా? ఏమైందిరా? అడు చూడు. రే చిన్న, రే చిన్న, 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 ఏమైంది? అన్నా అన్నా ధర్మం చేయన్నా. ఆకలేస్తుందన్నా, 2 రోజులైంది తిని. రే వెళ్ళి ఫుడ్ తీసుకురా. అలాగే వెళ్ళు. వద్దన్నా వద్దన్నా, రే చిన్న, ధర్మం చేయండి చాలు. నేను తినడం వాళ్ళు చూస్తే తంతారన్నా. చెప్పు, నువ్వు తినకపోతే చేస్తావురన్నా. రే ఒళ్ళు చూడరా ఎలా కాలిపోతుందో. ఆయన నువ్వు డబ్బులు అడుగుతుంది నీకోసం కదా? కాదన్నా, రోజుకి 500 అడుక్కు రాకపోతే తిండి పెట్టకుండా ఇలా వాతలు పెడతారన్నా. ఎవర్రా నీచులు? పసివాడి ప్రాణం పోతున్నా డబ్బులే ముఖ్యమా? నేనొక్కడినే కాదన్నా, నాలా చాలా మంది ఉన్నారు. అవునరా అభి, ఇదో పెద్ద మాఫియారా. నిన్ను కలవక ముందు నేను కూడా ఇలాగే అడుక్కునేవాడిరా. రే చిన్న, నీకేం కాదు. మీ అమ్మ నాన్న ఎవరు, ఎక్కడుంటారో చెప్పరా? చెప్పు. చిన్నప్పుడు ఆడుకుంటుంటే ఎత్తుకొచ్చేసారన్నా. అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో నాకు గుర్తు లేదన్నా. రచన, నువ్వు మాతో వచ్చేరా. నేను తీసుకెళ్తాను. నేను తీసుకెళ్లే జాగాకి ఎవరు రారు, ఓకేనా? హ్యాపీగా చదువుకోవచ్చురా. నీలాంటి పిల్లలు అక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఆడుకోవచ్చురా, సరేనా? వాళ్ళు కూడా ఇలా చెప్పి తీసుకొచ్చేసారన్నా. ఒరే చిన్న, ఈ అన్న అలాంటి వాడు కాదురా. అరే చిన్న, నువ్వు నన్ను నమ్మరా ప్లీజ్ రా. నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదురా, కానీ మా అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను రా. నేను నా తమ్ముళ్ళ చూసుకుంటాను రా. వస్తావా నాతో వస్తావా? వస్తా అన్నా. ఇది తీసుకో, ఇది వేసుకో.
సరసు సరసు సరసు, ఏంటి అట్లా అరుస్తున్నావు? నేనలా బయటికి వెళ్తున్నాను, నువ్వు ఒక పని చెయ్యి. ఈ రోజు పనంతా నేనే చేస్తానన్నావు, మర్చిపోయినవా? లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? ఈరోజు నేను లీవ్లో ఉన్నాను. అలా చూస్తావేంటి చంద్రిక? మా సరసు జోకేసింది, నవ్వు. అయ్యా, మీ ఆవిడ జోక్స్ టైమింగ్ మామూలుగా లేదు. అంత విరగబడి నవ్వకే, నవ్విన నాపచేనే పండుద్దని. నీకు పెళ్లి కాకపోద్దా? నీలాంటి బ్రహ్మరాక్షసి పుట్టకపోద్దా? అప్పుడు నిన్ను చూసి మేము అట్లనే నవ్వుతాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇక వాటి గురించి ఆపవే సరసు, చెప్పేది విను. నిన్న అఖిలాండేశ్వరి గారు నాకు చీరిచ్చిరు గదా, అది నేనేం చేసుకోను. అందుకే నువ్వే కుట్టించుకో, నీకు బాగా నప్పుతుంది అని చెప్పబోతుంటే నువ్వేమో కట్ చేస్తున్నావు. ముద్దమందారం ఎక్కడ తల్లి? ఇదా ఒక దొంగ సచ్చినోడి దగ్గర నుండి తెచ్చిన. వచ్చినట్టు లేవు. పెడుగుండెలో ఉప్పినరేగెను ఏమిటి చిత్రం, ఓ ముద్దమందారం, వెలగల నవ్వులు వెలవెలబోయి చేరెను. అవును బిడ్డ, ముద్దమందారం అంటే మా అక్కకి చాలా ఇష్టం. అది ఎంత ఇష్టమంటే మా అక్క జీవితాన్నే మార్చేంత. గని ఈ ముద్దమందారం అంటే మీ అక్కకి ఎందుకంత ఇష్టం? చెప్పాను కదమ్మా, మా అక్క జీవితాన్నే మార్చేసిందని. మా అక్క మనసుకి నచ్చిన మనిషినిచ్చింది, పెద్ద కుటుంబాన్నిచ్చింది. మా అక్క ప్రేమకి వారధి ఈ ముద్దమందారమే. కాని ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. కనీసం మా అక్క బావల ప్రేమకి ప్రతిరూపమైన నా మేనలుడైనా బతికుంటే వాడిలో అందర్నీ చూసుకునేవాణ్ణి. చిక్కు 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 రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి. నా బిడ్డ మళ్ళీ ఇలా నవ్వుతూ కనిపిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. దీనంతటికీ కారణం ఆ బాబే. ఆ బాబు మళ్ళీ ఇక్కడికి వస్తాడా? ఖచ్చితంగా వస్తాడమ్మా. ఈ రోజు ఎన్ని పనులున్నా ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి పిల్లలతో ఆడుకొని వెళ్తాడు. చిక్కు 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 రైలు. అబ్బి అన్నయ్య,
అభి అన్నయ్య నీ దగ్గరికి వెళ్తామంటే వాడిన తాత తిట్టాడు. అవునా? రాగానే నా మీద చాడీలు చెప్పేస్తున్నారా? సర్లే పిల్లలు, ఈ ముసలాయన వదిలేద్దాం. ఈ రోజు రేపు హాలిడేనేగా, ఫుల్ గా ఆడుకుందాం, ఓకేనా? హే తరుణి తల్లి, ఏంట్రా బాగా ఆడుకుంటున్నావా? అందరూ ఫ్రెండ్స్ అయ్యారా? అందరం ఫ్రెండ్స్ అయ్యాం. అవునా? ఓకే, వెరీ గుడ్. అబ్బన్నయ్య, తనెవరు? తన పేరేంటి? ఇతని పేరు చిన్న. నీ పేరేంట్రా? తన పేరు కూడా తెలీదా? ఎందుకు తెలీదు? వీడి పేరు రవి, రవికుమార్. నువ్వు బాగా ఆడుకోవడానికి నీకు ఇంకో ఫ్రెండ్ రవి. ఏది షేక్ నువ్వు ఇవ్వమ్మా. అది నేను ఇక్కడే ఉండొచ్చా అన్నా? ఉండొచ్చురా, ఇక్కడే చదువుకోవచ్చు కూడా. వీళ్ళందరితో ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చురా, వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే, ఓకేనా? రేయ్, ఏమైంది చిన్న? ఎందుకలా ఏడుస్తున్నావు? నాకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నయ్య, ఆడుకోవటానికి చదువుకోవటానికి. కానీ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది రోడ్ల మీద అడుక్కుంటున్నారు. వాళ్ళని తలుచుకుంటే ఏడిపోస్తుందన్నయ్య. వాళ్ళందరినీ తీసుకుని వస్తావా అన్నయ్య? తప్పకుండా తీసుకొస్తాను. చెప్పు, వాళ్ళంతా ఎక్కడుంటారు? చీకటి పడితే బోసుబొమ్మ సెంటర్ దగ్గర అతను వస్తాడు. మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు సాయంత్రమే అక్కడికొచ్చిన పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. నిజమా అన్నయ్య? మదర్ తెరీసా ముందు మదర్స్ డే రోజు మాటిస్తున్నాను. నిజంగా మీరు మనసున్న మహారాజు బాబు. అమ్మతో 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా టైం ఉండని పిల్లలున్న ఈ రోజుల్లో తల్లి లేని మీరందరూ ఆ అమ్మనే అమ్మనుకుని పూజించడం చాలా గొప్ప విషయం బాబు. మీరు 100 ఏళ్లు ఆనందంగా ఉండాలి. కంటేనే అమ్మానంటే ఎలాగమ్మా? ఆదరించిన వాళ్ళు, ప్రేమను పంచిన వాళ్ళు, జాగ్రత్తలు చెప్పేవాళ్ళు, ప్రేమతో చల్లగా ఉండమని దీవించేవాళ్ళు, ఇలా అందరూ మా కమ్మలే. అందరిలోనూ మేము అమ్మని చూసుకుంటాం. అభి, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కానీ నీ ప్రేమను చూసాక అమ్మ, నాన్న, అన్న, అక్క ఇలా అందరి ప్రేమలో నీ ప్రేమ ముందు తక్కువ అవుతాయేమో అనిపిస్తుందిరా. నీలాంటి బిడ్డకి జన్మనిచ్చిన తల్లి నిజంగా అదృష్టవంతురాలు బాబు. అవును బాబు, ఆ తల్లి ఈ పిల్లలందరి కోసమే నిన్ను కన్నట్టుంది. పుణ్యాత్మురాలు. రే అభి, ఏమైందిరా? నాకెందుకో భయంగా ఉందిరా. ఎందుకో తెలియనప్పుడు టెన్షన్ పడుకో. అది కాదురా, నా ఎడంక నదురుతుంది. ఎలర్జీ ఏమో చూడు. నోరా, కీడి జరుగుతుందని హింట్ ఇచ్చినట్టుంది. రేయ్, 2019లో కూడా ఇలాంటి సెంటిమెంట్స్ నమ్ముతున్నావంటే నిన్ను వెంగళపనే అంటారు. ఆ కుర్రోడు చెప్పింది విన్నాక ఎందుకైనా మంచిది పోలీసుల్ని వెంట పెట్టుకుని వెళ్తే బెటర్ అనిపిస్తుందిరా. రేయ్, పోలీసులకు మనం చెప్పి వెళ్లేలోపు అక్కడున్న పిల్లల ఆర్తనాదాలు అనాథ శరణాలయంలో ఆనందంగా కనబడేలా చేపిస్తారు. ఏంట్రా నువ్వనేది? పాలిటిక్స్తో మేనేజ్ చేస్తారా? ఇప్పుడు కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం.
కంగారు పడకుండా రా. మన ప్రయత్నానికి ఎవరో ఒకరు సపోర్ట్ దొరుకుతుంది. సౌందర్య ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవే. సరస్సుకి గిఫ్ట్ తీసుకెళ్లాలనుకుంటున్నా. సైకిల్ ఎక్కి తొక్కకుండా ఇలా తోసుకెళ్లడం ఏం బాలేదే. వాకింగ్ చేస్తే ఐడియా వస్తుందంట. దేనికి? సరస్సుకి ఏం గిఫ్ట్ కొనాలా అని ఆలోచిస్తున్నా. ఎండ మాడిపోతుంది కానీ మైండ్ పనిచేస్తుందా? చీర కొనిస్తే మా అమ్మ ఇంకో 2 నెలలు నన్ను పొగుడుతుందే కానీ అస్సలు తిట్టదు. అదా నీ ఐడియా? సౌందర్య లెగ్గవే. లేవే. రేయ్ లే. ఏయ్, లేవరా. నువ్వా? ప్రతిసారి నువ్వు డాష్ ఇస్తున్నావంటే కావాలని నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు కదా. టార్గెట్ చేసుకోవడానికి నువ్వేమైనా జంబలక్కడివా? అంటే అంటే ఏంటో అర్థం తెలీదా నీకు? తెలీదు. ఏంటో చెప్పు. సే, నాకు తెలిస్తే నిన్నెందుకంటానే. చూసినవ చంద్రిక, వీడికెంత పొగరు. బా వదిలేవే బాబు. ఏ వీడు బాబేంటే పెళ్లి చేస్తే నలుగురిని కానేలా ఉన్నాడు. దా 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 చేసుకో మరి. ఛీ! నేనెట్లా చేసుకుంటారా బంట్లు కాబాయ్? అంటే నాకు తెలిస్తే నిన్నెందుకంట. సే, నిన్ను రేయ్ గొడవలు ఎందుకురా, వెళ్దాం పదరా. చూడరా, ఎక్కడికి వెళ్ళినా తగులుతూనే ఉంది. రేయ్ ఎక్కడ తగిలినరా? నిన్ను తగిలించుకోవాల్సిన అవసరం నాకేంద్రా? ఏయ్, బా నిన్ను. వదిలేవే బాబు, నీకు దండం పెడతాం. హలో, ఇలాంటి దానికి దండం పెట్టకు, పంగనామం పెట్టు. సిగ్గు లేకుండా కాలేజ్కి వచ్చి నా బావా అని డ్రామాలన్న కోతిది. రేయ్ నిన్ను బావా అంటే నీ మీద నాకేం ప్రేమ పొంగిపోలేదురా. నిన్ను ఆఫ్రికా అడవి జాతి వాళ్ళు కూడా ఇష్టపడర్రా. ఒసేయ్, నిన్ను పాకిస్తాన్ లో మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కూడా ప్రేమించరే. ఏవండి మీ ఫ్రెండ్కి చెప్పండి. నా వల్ల కాదండి, ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళని వాళ్ళే వదిలించుకోవాలి. రే సచ్చినడా, నా జుట్టు లాగుతావేంట్రా? ఒసేయ్, నేనెక్కలాగానే నీ జుట్టే వచ్చి నా బాటం కిరుకుంది. చూసినవా ఎంత వన్ సైడ్ గా మాట్లాడుతున్నాడు? రేయ్ వదిలే, కదలకుండా సక్కంగా నుంచు. ఒరేయ్ అభి వదిలేరా. షర్టు బటన్ పోతే నీ గుండు కొట్టిస్తా. నా జుట్టు ఊడిందో నిన్ను దొర్లించేస్తా. ఆహా, మెల్లగా తీవే. ఏం పోషణవరా రావడం లేదు? ఎక్కడ మరి? నీతో కలిసి తిరుగుదామని అతుక్కోవడానికి గమ్ము పూసాను. నువ్వాగు, నేను చూస్తాను. ఇది వచ్చేలా లేదు. రే సూర్య, సీజర్ తీసుకురా. ఏ నీ షార్ట్ కట్ చేసుకుంటావా? అంత కర్మ నాకండే, నీ జుట్టే కత్తిరిస్తా. నేను ఒప్పుకోను. నాకేం అవసరం నా షర్ట్ కట్ చేసుకోవడానికి? ప్లీజ్ అండి వదిలేయండి, పని మీద వెళ్తున్నాం. మీ ఫ్రెండ్కి చెప్పు. ప్లీజ్ కాంప్రమైజ్ అవ్వవే. అవునరా, కాంప్రమైజ్ అవరా. సరే, రేయ్, రాజీ పడాలంటే ఒక షరతు. నాది ఒక కండిషన్. నాకు సంబంధించిన వస్తువులన్నీ నాకు ఇచ్చేయాలి. నేను చెప్పినట్టు వింటే నీ ముష్టి సామాన్లు పారేస్తాను. ముందు నాకు ఇచ్చే. అయితే నా బండెక్కు. వెళ్ళు. రా బండెక్కు. ఏయ్, ఎక్కు. జాగ్రత్త.